ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ప్రారంభమై 3 నెలలు గడుస్తోంది. దాడుల్లో సైనికంగా అమెరికా పైచేయి సాధించినప్పటికీ భౌగోళికంగా, రాజకీయంగా ట్రంప్ ఈ యుద్ధంలో ఓడిపోతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు సాధించడం సహా తన అణ్వాయుధ కార్యక్రమాలపై ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో అమెరికా యుద్ధ లక్ష్యాలు నీరుగారుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నవంబర్లో మధ్యంతర ఎన్నికలు రానున్న నేపథ్యంలో యుద్ధం కారణంగా పెరుగుతున్న చమురు ధరలతో ట్రంప్పై దేశీయంగా తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్తో కలిసి అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ముమ్మర దాడులు ప్రారంభించింది. తొలి దాడుల్లో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను, నౌకాదళాన్ని దెబ్బతీయడంలో అమెరికా దళాలు విజయం సాధించాయి. కానీ యుద్ధం మొదలై 3 నెలలు గడుస్తున్నా ట్రంప్ ఆశించిన ప్రధాన లక్ష్యాలు మాత్రం నెరవేరలేదు. పైగా ప్రపంచ చమురు రవాణాలో 20% వాటా కలిగిన హర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు మండిపోతున్నాయి. దాడులతో ఇరాన్ దెబ్బతిన్నప్పటికీ అమెరికా గల్ఫ్ మిత్రదేశాల కంటే మెరుగైన స్థితిలో మరింత పట్టుతో ఈ సంక్షోభం నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని అడ్డుకోవాలన్న ట్రంప్ ప్రధాన లక్ష్యం కూడా నెరవేరలేదు. అత్యంత సుసంపన్నమైన యురేనియం నిల్వలు ఇంకా ఇరాన్ భూగర్భంలోనే సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్పై చిన్నపాటి దాడులతో ట్రంప్ విజయం సాధించాలనుకున్నారని, కానీ అదే ఇప్పుడు అమెరికాకు దీర్ఘకాలిక వ్యూహాత్మక వైఫల్యంగా మారుతోందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇరాన్ యుద్ధం వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్ కంటే అమెరికాకు వ్యూహాత్మకంగా పెద్ద ఎదురుదెబ్బ అని ప్రముఖ విశ్లేషకులు రాబర్ట్ కాగన్ వెల్లడించారు. అయితే ఈ విమర్శలను వైట్ హౌస్ తోసిపుచ్చింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ద్వారా అమెరికా సైనిక లక్ష్యాలన్నింటినీ సాధించామని, అధ్యక్షుడు ట్రంప్ చేతిలోనే అన్ని అస్త్రాలు ఉన్నాయని శ్వేత సౌధం ప్రతినిధి ఒలివియా వేల్స్ స్పష్టం చేశారు. అమెరికాలో గ్యాసోలిన్ ధరలు పెరగడంతో పాటు నవంబర్లో మధ్యంతర ఎన్నికలు జరగనుండటంతో ట్రంప్ తక్షణమే ఏదో ఒక పరిష్కారం చూపించాల్సిన ఒత్తిడిలో ఉన్నారు. ఇరాన్తో దౌత్యపరమైన చర్చలు విఫలమైతే పరిమిత దాడులు చేసి దాన్ని తుది విజయంగా ప్రకటించి ఆయన ఈ సంక్షోభం నుంచి బయటపడే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లేదా ప్రజల దృష్టిని మళ్లించడానికి క్యూబాపై దృష్టి సారించవచ్చని భావిస్తున్నారు. ఇరాన్ యుద్ధం విషయంలో ఐరోపా మిత్రదేశాలు అమెరికాకు మద్దతు ఇవ్వకపోవడం, అమెరికా ఆయుధాల కొరతను చైనా, రష్యాలు తమకు అనుకూలంగా మార్చుకుంటుండటంతో ట్రంప్ తదుపరి అడుగుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.